Good morning, friends. Today I wanted to discuss about planning. So planning is very necessary for every organization. You know very well why, because you have learned principles of management. Under principles of management, the primary action of management is planning. The secondary option is organizing. Third one is staffing. Fourth one directing. Fifth one coordinating. Sixth one controlling. You know very well. You have learned in principles of management. In this time, I wanted to give lecture on planning. Why planning is necessary for an organization. How it is useful for an organization. ఫ్రెండ్స్, ప్రణాళిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అద్భుతమైన ప్రక్రియ. ఈ ప్లానింగ్లో అంటే ప్రణాళికలో చాలా సులువుగా మనం అంశాలని ఇంత అద్భుతమైన ప్రణాళికలో ఎంత చక్కనైనటువంటి వ్యవహారాలు ఉంటాయి, ఎంత ప్రశాంతంగా కార్యక్రమాలని ఆర్గనైజేషన్ కోసం నిర్వహించవచ్చు అన్న అంశాలన్నీ ఈరోజు మన టాపిక్లో చూద్దాం. ఈ ప్రణాళికని చాలా ముఖ్యంగా ఏమని పిలుస్తారంటే ప్లానింగ్ని ప్రతి ఆర్గనైజేషను వారి కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్ ఎవరైతే మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటారో వారు ఇచ్చేటువంటి నివేదికల ఆధారంగా ప్లానింగ్ అనేది అడ్మినిస్ట్రేషన్ ఇస్తూ ఉంటుంది. ఎవ్రీ మేనేజర్ ఈజ్ ఎ కీ పర్సన్ టు డెవలప్ ప్లాన్స్. ప్రతి మేనేజర్ ప్రణాళికని నిర్వహించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. ఏంటి ప్రణాళిక, ఎందుకు ప్రణాళిక, ఎన్ని రకాల ప్రణాళికలు అంటే, ప్రణాళిక అనేది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఫ్యూచర్లో రాబోయేటువంటి కష్టాలను కానీ, లేదా ఫ్యూచర్లో రాబోయేటువంటి నష్టాలను కానీ, ఫ్యూచర్లో రాబోయేటువంటి లాభాలను కానీ, ఫ్యూచర్లో రాబోయేటువంటి మార్కెట్ని అందిపుచ్చుకోవడం కానీ, ఏ అంశాన్నైనా చాలా కీన్గా ఇస్తుంది. ఒకవేళ నష్టాలు రాబోతుంటే లాభాలకి ఎలా మార్చుకోవాలి, లాభాలు వస్తుంటే ఎక్కువగా డబ్బులని ఎలా మళ్ళా మనం రీఇన్వెస్ట్ చేయాలి, ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా కష్టాలు అనేవి సంభవిస్తాయి లేదా పవర్ హాలిడేస్ వస్తాయి ఆర్గనైజేషన్కి అనుకుంటే దానికి ఆల్టర్నేటివ్స్ ప్లానింగ్ ఇవ్వడం. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ మేనర్. సో ఫ్రెండ్స్, మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ అంశంలో ప్రతి ఆర్గనైజేషన్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అండ్ లాంగ్ రేంజ్ ప్లానింగ్స్ అనేవి ఉంటాయి. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, 3 రకాల ప్లానింగ్స్ అనేవి ఉంటాయి. అందువల్ల దగ్గరలో రాబోయేటువంటి లాభాలు నష్టాలను అంచనా వేయచ్చు. ఫ్యూచర్లో మనం పెట్టిన పెట్టుబడి తిరిగి మనకి ఎలా వస్తుందన్న దాని గురించి అంచనా వేయవచ్చు. దానికి తగిన ప్లానింగ్ని రూపొందించుకోవచ్చు. Plans are classified into 3 types, that is short term, medium term and long term planning. And short term plans and long term plans and medium term plans are very important for an organization to reach out the goals and vision and mission. Every organization is individually have certain vision and mission, and every organization will give certain guidelines to the managers and middle level and lower level managers what have to do
At the time of targets to be fulfilled by the proper planning. Targets to be fulfilled by the proper planning. సో ప్రణాళిక గురించి ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా మనం చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇందాక ఇంట్రొడక్షన్ ఆఫ్ ప్లానింగ్ అయిన తర్వాత ప్లానింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎంత అవసరము, ఎన్ని రకాల ప్లాన్స్ ఉన్నాయి, దాన్నే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ అని ప్లాన్స్ అని నేర్చుకున్నాం కదా మనం. సో ఇప్పుడు మనం కొంచెం అడ్వాన్స్డ్గా ఫీచర్స్ ఆఫ్ ప్లానింగ్ తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్ యొక్క అడ్వాంటేజెస్ని నేర్చుకుందాం. ప్లానింగ్ యొక్క అడ్వాంటేజెస్ అనేవి ఎంతవరకు అవసరమవుతాయి, ఎందుకు అవసరమవుతాయి అన్న అంశాలని తెలుసుకుందాం. ప్రతి ఆర్గనైజేషన్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది ప్లాన్ అని నేర్చుకున్నాం కదా మనం ఇందాక. ప్రతి ఆర్గనైజేషన్ ఫ్యూచర్లో రాబోయేటువంటి లాభాలను కానీ, నష్టాలను కానీ, లేకపోతే రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ని కానీ ఎలా ఓవర్కమ్ చేయాలన్న దాని గురించి చేసేటువంటి ప్రణాళికనే ప్లానింగ్ అని మనం నేర్చుకున్నాం. సో ఇట్లానే ఇప్పుడు దీని యొక్క అడ్వాంటేజెస్ అంటే దాని యొక్క ప్రయోజనాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ అడ్వాంటేజెస్ ఏంటి ఎంత అడ్వాన్స్డ్గా ప్లాన్ చేస్తే ఎంత బెనిఫిట్ పొందుతాం అనే అంశాన్ని చూసినట్టయితే, ఏం చెప్పాడు, అటెన్షన్ ఆన్ ఆబ్జెక్టివ్స్. ఏదైతే ఆబ్జెక్టివ్ ఉంటుందో ఆ ఆబ్జెక్టివ్కి అటెన్షన్ ఆన్ ఆబ్జెక్టివ్స్, పర్టికులర్గా ఏదైతే టార్గెటెడ్గా ప్లాన్ చేయడం కోసం, అంటే ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడంలో కానీ, లేకపోతే రాబోయేటువంటి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడంలో కానీ, లేదా ఇప్పుడు ఆల్రెడీ జరిగిన నష్టాన్ని ఎలాగా ఓవర్కమ్ చేయాలన్న దాని గురించి కానీ, ప్రిఫర్డ్ ఆబ్జెక్టివ్ మీదే ప్లానింగ్ వర్క్ చేస్తుంది. ప్రిఫర్డ్ ఆబ్జెక్టివ్ మీదే ప్లానింగ్ will work. Every plan need a set of rules and guidelines. ఈ రూల్స్ అండ్ గైడ్లైన్స్ కలిపితే ఒక యాక్షన్ అవుతుంది. సమ్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ కాల్డ్ ప్లాన్స్ అని, సమ్ ఆఫ్ ప్లాన్స్ ఆర్ కాల్డ్ స్ట్రాటజీస్ అని మనం మొన్న నేర్చుకున్నాం. ఓకేనా? సో దాంట్లో భాగంగా ప్లాన్ విల్ వర్క్ టు ఫుల్ఫిల్ అన్ ఆబ్జెక్టివ్. ఏదైతే ఆబ్జెక్టివ్ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ప్లానింగ్ అనేది ఉంటుంది. మినిమైజింగ్ అన్సర్టినిటీస్. ఈ అన్సర్టినిటీ అనే పదం ఏంటంటే, అన్సర్టినిటీస్ అంటే ఏంటంటే మినిమైజింగ్ అన్సర్టినిటీస్. అన్సర్టైన్ అంటే సర్టైన్గా లేకపోవడం, అంటే ఒక పద్ధతిలో లేకపోవడం. ఈ అన్సర్టినిటీ అంటే రిస్క్ ఎక్కువగా ఉండడం. ఈ అన్సర్టినిటీని కంట్రోల్ చేయడానికి ట్రై చేసేది మినిమైజింగ్ అన్సర్టినిటీ. అంటే అన్సర్టినిటీని కంట్రోల్ చేయడానికి ట్రై చేసేది ప్లానింగ్. ఈ అన్సర్టినిటీ పోయి సర్టినిటీ అనేది వస్తుంది. ఎప్పుడట? ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్గా ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసినప్పుడు మాత్రమే. ఓకేనా? ప్రాపర్గా ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసినప్పుడు మాత్రమే ఈ అన్సర్టినిటీ పోయి సర్టినిటీ అనేది ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వస్తుంది. సో ఎవ్రీ ప్లాన్ విల్ గివ్ proper certain decisions, proper certain actions in an organization when they implemented the objective oriented planning in the area. Better utilization of resources. The next benefit ఏంటంటే better utilization of resources. Yes, every plan includes all the resources which is ఇన్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. మనం బెస్ట్ ఆల్టర్నేటివ్స్ తీసుకుంటాం కదా ప్లాన్కి. సో ఎవ్రీ ప్లాన్, ప్రతి ప్లాన్లోనూ ఏంటి ఏదైతే ఉంటుందో రీసోర్స్, ఆర్గనైజేషన్లో ఉండేటువంటి రీసోర్స్ ఏదైతే ఉంటుందో వాటిని ఖచ్చితంగా టచ్ చేస్తారు, అంటే ఖచ్చితంగా యూటిలైజ్ చేస్తారు. ఎవ్రీ రీసోర్సెస్ మస్ట్ బి యూటిలైజ్డ్ బై అ మేనేజర్. వై? బికాజ్ every resource will give the 100% ఫ్రూట్ఫుల్ రిజల్ట్. చిన్నది ఉందనుకోండి, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మొత్తం అన్నీ చేశారు, మీకు వంట చేయమని అమ్మగారు మీకు ఇచ్చారనుకోండి, వంట పాత్రలు అన్నీ ఇచ్చారనుకోండి. సో నువ్వు అక్కడ ఏమేమి యూజ్ చేయాలి? గ్యాస్ని యూజ్ చేయాలి, లైటర్ని యూజ్ చేయాలి, స్టవ్ని యూజ్ చేయాలి, యుటెన్సిల్స్ని తీసుకోవాలి, అంటే పాత్రలను తీసుకోవాలి,
అవసరమైన కంటెంట్స్ అన్నీ తీసుకోవాలి. సో ఎవ్రీ రిసోర్స్ యూ మస్ట్ యూటిలైజ్. ఇఫ్ యూ ఫర్గట్ టు యాడ్ సాల్ట్ ఈజ్ ఆల్సో యూటిలైజ్ ఒక రీసోర్స్. దాన్ని ఇఫ్ యూ ఫర్గట్ టు యూటిలైజ్ ద సాల్ట్, సో ఇక్కడ ఏమైంది, నీ టేస్టీగా ఉంటుందా ఫుడ్ అనేది? టేస్టీగా ఉండదు. నీ ఫుడ్ అనేది నీకు టేస్టీగా ఉండదు. సో అక్కడ ఏం జరుగుతుంది? ప్రాబ్లం ఏంటంటే నువ్వు చేసిన ఫుడ్ ప్రాపర్గా కనుక నీకు యూటిలైజ్ అవ్వాలి అంటే కనుక యూ హ్యావ్ టు యూటిలైజ్ ఆల్ రీసోర్సెస్ అవైలబుల్ ఇన్ ద కిచెన్. సో ఆల్ రీసోర్సెస్ అన్నాం కదా అని చెప్పేసి తీసుకెళ్ళి ఎక్కువ కారం యూజ్ చేయకూడదు, ఎక్కువ సాల్ట్ని యూజ్ చేయకూడదు, ఎక్కువ వాటర్ని యూజ్ చేయకూడదు చిన్న ఉప్మా చేయడానికి. సో ప్రాపర్ యూటిలైజేషన్ అండ్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్ ఓన్లీ అని చెప్పాడు. సో ఇక్కడ ఆర్గనైజేషన్లోకి వచ్చేసరికి రీసోర్సెస్ అనేది ఏముంటాయి? ఇప్పుడు పాండమిక్ టైం, అన్నీ క్లోజ్ అయ్యి ఉన్నాయి. నీ మార్కెటింగ్ పర్సన్ని కేరళ పంపించేస్తానని చెప్పి ఫ్లైట్లో టికెట్లు బుక్ చేసి కేరళ పంపించేసాం అనుకో, వాడికి ఏమైనా ఎఫెక్ట్ అయితే, సో అందుకనే ఏం చేస్తాం మనం, ఆల్టర్నేటివ్స్ ఎలాగా మనం మార్కెట్ చేయాలి అని ఆలోచిస్తే ఏదో ఇంటర్నెట్ అనో, లేకపోతే యూట్యూబ్ ద్వారానో, లేకపోతే ఏదో టీవీలో యాడ్లను, లేకుంటే ఎవరికి వాళ్ళకి ఫేస్బుక్లో మళ్ళీ పేజ్ క్రియేట్ చేసి ప్రోడక్ట్ గురించి డిస్క్రిప్ట్ చేయడము. సో ఇలా ఆల్టర్నేటివ్స్ని యూ హ్యావ్ టు చూజ్ అండ్ యూటిలైజ్ ద ఆల్టర్నేటివ్స్ విచ్ విల్ గివ్ ద రిజల్ట్స్. నెక్స్ట్ ఏం చెప్పాడు? ఎకానమీ ఇన్ ఆపరేషన్స్. ఖచ్చితంగా ప్రతి ఆపరేషన్లో ఎకానమీని చేయాలి. అంటే కొంచెం క్రమ పద్ధతిగా ఫైనాన్స్ని యూస్ చేయడం, కొంచెం క్రమ పద్ధతిగా హ్యూమన్ రిసోర్స్ని యూస్ చేయడం, కొంచెం క్రమ పద్ధతిగా ప్రొడక్షన్ని చేయడం, కొంచెం క్రమ పద్ధతిగా ఆల్టర్నేటివ్స్ని యూస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎకానమీ ఆఫ్ ఆపరేషన్స్ని నేర్చుకునేది ప్లానింగ్. నెక్స్ట్ బెటర్ కోఆర్డినేషన్. ఎస్, ఖచ్చితంగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి, హ్యూమన్ రిసోర్స్కి, ఆపరేషన్స్కి బెటర్ కోఆర్డినేషన్ అనేది ఖచ్చితంగా ఇచ్చే తీరాలి. కోఆర్డినేషన్ బిట్వీన్ ద డిపార్ట్మెంట్స్ అనేది ఉండి తీరాలి. ఎవ్రీ డిపార్ట్మెంట్ మస్ట్ కోఆర్డినేట్ విత్ ద అదర్ డిపార్ట్మెంట్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఎట్ ద టైమ్ ఓన్లీ ప్లాన్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ ఇన్ అ సక్సెస్ఫుల్ మేనర్. సో ఇలా ప్రతి కోఆర్డినేషన్ తీసుకొచ్చేది ప్లానింగ్. ఎంకరేజ్ ఇన్నోవేషన్స్. ఖచ్చితంగా కొత్తదనాన్ని మార్కెట్కి పరిచయం చేయాలి అంటే కనుక ప్లానింగ్ అవసరమవుతుంది. కొత్తదనాన్ని మార్కెట్కి పరిచయం చేయాలి అంటే కనుక ప్లానింగ్ అనేది అవసరమవుతుంది. ఈ కొత్తదనం అంటే ఏంటి? కొత్తదనానికి అవసరం ఏముంటుంది అంటే, కొత్తదనం అంటే ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్లో ప్రతి పర్సన్ ఇన్నోవేటివ్గా ఆలోచించడం ద్వారా కస్టమర్ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ని సాటిస్ఫై చేసినట్టయితే, కస్టమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అయిందో కస్టమర్ బ్రాండ్ లోయాలిటీ ఉంటుంది. సో ఈ బ్రాండ్ లోయాలిటీ అంటే అదే బ్రాండ్ని రిపీటెడ్గా పర్చేస్ చేయడం. ఈ బ్రాండ్ లోయాలిటీకి అలవాటు పడిన వ్యక్తి ఆటోమేటిక్గా తన యొక్క రాబోయేటువంటి వస్తువులన్నీ కూడా ఒక పర్టికులర్ శాంసంగ్లోనో, ఒక పర్టికులర్ యాపిల్లోనో పర్చేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఏం చేస్తారంటే ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ని డిజైన్ చేసి కస్టమర్ లోయాలిటీ, కస్టమర్ బ్రాండింగ్ని ఆకళింపు చేసుకోవడం పిలుస్తారు. ఓకేనా? మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్. ఎస్, ఖచ్చితంగా ఈ పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఎక్సెప్షన్స్ని ఇస్తే ఈ ప్లానింగ్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫెసిలిటీస్ కంట్రోల్. ఈ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ఈ ఫెసిలిటీస్ని కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫెసిలిటీస్ కంట్రోల్ అంటే ఎలాగా మనం ఓవర్ ఫెసిలిటీస్ ఇస్తాం ఎంప్లాయీస్కి, ఎక్కువ శాలరీస్ ఇవ్వడము, ఒకవేళ నిజంగా నష్టాల్లో ఉంటే కనుక శాలరీ కటింగ్స్ ఇవ్వడము, నిజంగా లాభాల్లో ఉంటే కనుక వాళ్ళకి శాలరీ హైక్స్ ఇవ్వడం. సో ఇలాగా ప్రతి ఆర్గనైజేషన్ ఫెసిలిటీస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం ద్వారా ప్లానింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, బేసిక్ థింగ్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు, ఫెసిలిటీస్ డెలిగేషన్. అంటే కొన్ని ఫెసిలిటీస్ని వదులుకోవడం ద్వారా, ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్ ఉంది, ఈ టైంలో స్టాఫ్ రూమ్లో కానీ, లేకపోతే మంచి ఫ్యాక్టరీలో కానీ, లేకపోతే థియేటర్లో కానీ ఏసీని కండెమ్ చేస్తారు, అంటే ఆపుతారు. ఈ ఏసీని ఆపడం ద్వారా ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఈ వ్యాప్తి అనేది తగ్గుతూ ఉంటుంది. సో అట్లానే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లంకి తగినట్టుగా
ఆల్టర్నేటివ్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ ప్లానింగ్ డెలిగేట్ చేయాలి, కొన్నిటిని తీసేయాలి. ఆ తీసేయడాన్ని జాగ్రత్తగా మనం ఇచ్చేస్తాం. కమింగ్ టు ద అడ్వాంటేజెస్ అయ్యే డిసడ్వాంటేజెస్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి అంశానికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం నెగిటివ్గా మాట్లాడుకుందాం, అలాగని పూర్తి నెగిటివ్గా వద్దు. సో ప్లానింగ్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అంటే పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితుల్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ల్యాక్ ఆఫ్ రిలయబుల్ డేట్. ఎస్, నేను చిన్న ఎగ్జాంపుల్తో క్లాస్లోకి వెళ్దాం. ఏంటంటే నా ఫ్రెండ్ దగ్గర ఒక 10,000 తీసుకున్నాను. అరే ఇచ్చేస్తాను లేరా అని ఏం చెప్పాను, అరే ఇచ్చేస్తాను లేరా అని చెప్పి 10,000 తీసుకున్నాను. సరే వాడు ఇచ్చేస్తాను, అరే కొన్ని రోజుల్లో ఇచ్చేస్తాను అన్నాను కదా అని చెప్పి వాడు ఇచ్చాడు. సరే కొన్ని రోజుల తర్వాత అడిగాడు, అరే మొన్న 10,000 తీసుకున్నాను, వై ఆర్ నాట్ రిటర్నింగ్ మై అమౌంట్ అంటే, కానీ కొన్ని రోజుల్లో ఇస్తానన్నానుగా అంటాను. సరే మళ్ళీ ఆగుతాడు, మళ్ళీ ఇంకొక 1 month తర్వాత అడుగుతాడు, ఏంటి కొన్ని రోజులు, ఎన్ని రోజులు కొన్ని రోజులు అంటే కొన్ని రోజులకి అర్థం ఉండదు, కొన్ని రోజులకి అర్థం అనేది లేదు. అక్కడ ఏమైంది, ఒక పర్టికులర్ డేట్ని నేను మెన్షన్ చేయలేదు కనుక, నా కన్సైన్మెంట్లో నేను మెన్షన్ చేయలేదు కనుక ఆటోమేటిక్గా ఏం జరిగింది, కొన్ని రోజుల తర్వాత వాడు అడుగుతూనే ఉంటాడు, కొన్ని రోజుల్లో ఇస్తానంటే ఆ రోజుకి డేట్ అనేది లేదు కనుక. సో ఇలాంటి ప్లానింగ్స్ అనేవి ప్రాపర్గా యూటిలైజ్ అవ్వవు. టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఇప్పుడు ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్లాన్ తర్వాత బెస్ట్ ఆల్టర్నేటివ్స్లో మంచి ఆల్టర్నేటివ్స్ నుంచి మళ్ళీ దేన్ని యూస్ చేసుకోవడము, మంచి ఆల్టర్నేటివ్స్ తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తే ఎగ్జిక్యూట్ చేయడము, దాన్ని ఎవాల్యుయేట్ చేయడము. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఏ మేనర్. సో ఒక స్కెడ్యూల్ ఉంటుంది, ఆ స్కెడ్యూల్ వల్ల ఏం జరుగుతుందని చెప్తున్నాడు అంటే టైం కన్జంప్షన్ ప్రాసెస్, అంటే ఎక్కువ టైంని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు కన్జ్యూమ్ టు ఎగ్జిక్యూట్. వై? బికాజ్ planning need a best alternatives need execution need evaluation need feedback may negative, you may go for the execution level. So everything అలా జరుగుతూనే ఉంటుంది. సో అందుకని ఇట్ ఈస్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఎస్, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. డెఫినెట్గా ప్లానింగ్ అనేది ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే, ప్లాన్ చేసినప్పుడు ఆర్గనైజేషన్లో కొంతమంది మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళు చేసే బెస్ట్ ఆల్టర్నేటివ్స్ లేకపోతే బెస్ట్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంప్రూవైజ్ చేయడం కోసం మనం చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎందుకని, ఎంతమంది మీట్ అవ్వాలి, దాంట్లో బెస్ట్ ఆల్టర్నేటివ్స్ తీయాలి, ఇన్ని చేయాలంటే ఇట్ మే వెరీ ఎక్స్పెన్సివ్. ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మే యూటిలైజ్ రెడ్యూస్ చేస్తాయి. ఎలా రెడ్యూస్ చేస్తే మన కెపాసిటీస్ని, ఇప్పుడు నాకు బయటకు వెళ్ళి క్లాస్ చెప్పేటువంటి సక్తా ఉంది, బట్ నాకు లాక్డౌన్ వల్ల ఏం జరుగుతుంది, బయటకు వెళ్ళలేను. సో నా ఫండ్స్ని యూటిలైజ్ చేయలేను. సో ఆటోమేటిక్గా ఫండ్స్ని ఎక్కువ జనరేట్ చేసుకోలేను. ఎవ్రీథింగ్ మనం ఒక సైకిల్లో ఉంటాం, ఈ సైకిల్ అనేది అలా తిరుగుతూనే ఉంటుంది. ఆ సైకిల్ వల్లనే మన యాక్టివిటీస్ ఉంటాయి. దాన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మే రెడ్యూస్ యూటిలిటీ అని చెప్పాడు. ఓకేనా, ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వలన. సడన్ ఎమర్జెన్సీస్, మనం ఎంత ప్లాన్ చేసినా సడన్ ఎమర్జెన్సీ ద్వారా మన ప్లానింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఏం చేస్తాం, బెస్ట్ ఆల్టర్నేటివ్ చూసి కేరళలో మంచి టార్గెటెడ్గా బాగా కొంటున్నారు ఆ ప్రోడక్ట్ని చెప్పేసి ఒక పర్సన్ని ఇప్పుడు కేరళ పంపించాం అనుకోండి, వాడికి ఏదైనా పాండమిక్ టైంలో కోవిడ్ అటాక్ వాడు ఏదైనా జరిగితే, సో ఇక్కడ ఏం జరిగింది, సడన్గా ఎమర్జెన్సీ అనేది వస్తుంది. సో ఎట్లాంటి టైంలో ప్లానింగ్ అనేది ప్రాపర్గా పని చేయదని చెప్పడం వాడి ఉద్దేశం. రెసిస్టెన్స్ టు చేంజ్, అంటే తట్టుకునేటువంటి శక్తి మనకు ఉండాలి. సో ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కొన్ని అపోజిషన్స్ వస్తాయి, అంటే ఆపోజిట్ డైలాగ్స్ వస్తాయి, ఆపోజిట్ యాక్షన్స్ వస్తాయి. వాటన్నిటినీ వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్ రెసిస్టెన్స్ టు డెవలప్
అని చెప్పొచ్చు. రెసిస్టెన్స్ టు డెవలప్ ద చేంజ్ అని చెప్పొచ్చు. సో ఈ రెసిస్టెన్స్ అనేది ప్రతి ఆర్గనైజేషన్కి ఉండాలి. వై? బికాస్ ఎవ్రీ ప్లానింగ్ అండ్ ఎవ్రీ యాక్షన్ నీడ్ టు బీ ఇన్ ఏ ప్రాపర్ మేనర్, సో దట్ ఎవ్రీ యాక్షన్స్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ షుడ్ బీ ఇన్ ఏ very good manner, so that we have that particular resistance power to develop the organization to implement that planning అని చెప్పచ్చు. If we don't have any resistance power, so what we have to do, we have to lose our organization, we have to lose our plan actions. So this is, friends, about the planning advantages and disadvantages. Thank you very much.